హాయ్! ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్‌కు స్వాగతం. ఇదైతే సాటర్‌డేకైతే మేము టెంపుల్‌కైతే వచ్చాము అలిపిరికి. ఆ రోజైతే క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉన్నింది. ఇప్పుడు చూసేదదే మీరు. లాస్ట్ టైమ్ అయితే మనకి దర్శనము కాలేదని చెప్పాం కదండీ! ఈసారైతే దర్శనమైతే చాలా బాగా జరిగింది. గుళ్ళో గూడా కొంచెం క్రౌడ్‌గానే ఉంది. పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది, లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. దాన్ని గూడా ఈసారి దర్శనం చేసుకున్నాము. సరే అక్కడి నుంచి గాలిగోపురం దాటి మనకి నడక మార్గం వస్తుంది గదా! చానా రోజులైంది ఆ పక్క చూసి అనేసి అలా వెళ్ళాము. ఇదైతే గాలిగోపురము. లోపలికెళ్ళామంటే ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అక్కడైతే ఒక స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడైతే తనిఖీ కేంద్రం అంతా ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ నుంచి మొత్తము చెక్ చేసినాక ఇక్కడి నుంచి కొండకైతే నడక స్టార్ట్ అవుతుంది. ఇక్కడికొచ్చి మేము చానా రోజులయిపోయిందని సరే కొంతసేపు అలా స్పెండ్ చేద్దామని ఇక్కడికొచ్చాము. చాలా బాగుండింది. తిరుపతిలో అయితే వర్షాలు చాలా హెవీగా పడుతున్నాయి తుఫాను బట్టి. ఇక్కడైతే చూడండి కోతి ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తింటోంది. ఏమాత్రం భయం లేకుండా. అటునుంచి అటు కృష్ణుడి గుడికెళ్దామంటే లేదు ఇట్లే వెళ్ళొచ్చనేసి శ్వేత అట్లా తీసుకెళ్ళింది. గాలిగోపురం ముందు నుంచే ఇట్లా అయితే దారి ఉన్నట్టుంది. నాకైతే తెలీదిది. ఫస్ట్ టైమ్ అయితే ఈ రూట్‌లో వస్తున్నాను. కృష్ణుడి గుడి చూసుకొని రిటర్న్ అయిపోయాము. తిరుపతిలో అయితే ఒక 1 వీక్‌గా చలైతే చాలా చాలా ఎక్కువ పెరిగిపోయింది. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్‌తో ఒక 2, 3 డేస్‌కైతే కంటిన్యూగా వర్షం అయితే పడతా ఉంది. రన్నింగ్‌లో కూడా 2 రోజులైతే వర్షము ఉందని చెప్తూ ఉన్నారు. స్కూల్స్‌కైతే కూడా ఒక రోజైతే లీవ్ ఇచ్చారు. నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఎలా ఉంటుందో చూడాలా. మార్ట్‌కైతే వచ్చాము. అన్ని సామాన్లన్నీ కొన్ని అయిపోయినాయి కాబట్టి నెల ఎండింగ్ వచ్చేసింది కాబట్టి అన్నీ తీసుకునేద్దామని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇక్కడైతే కొన్ని ఐటెమ్స్ అయితే మనకి మార్ట్‌లలో కొన్ని బాగుంటుంది. డిస్కౌంట్స్ అవి బాగుంటాయి. ప్రొవిజన్ టైప్ ఐటెమ్స్ అయితే నేను బయటనే తీసుకుంటాను. హోల్‌సేల్ మార్కెట్స్‌లో తీసుకుంటాము. ఇక్కడేంటంటే ఈ సోప్స్ గాని, పేస్ట్‌లు ఇలా మ్యాగీ ఇట్లాంటి ఐటెమ్స్, స్నాక్స్, బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ అయితే ఇక్కడ కొంచెం మనకి ఆఫర్‌లో దొరుకుతాయి కాబట్టి తీసుకోవచ్చు. అది కాకుండా ఏదన్నా కొత్తవేదన్నా వస్తే కూడా మనకి మార్ట్‌లలో అయితే దొరుకుతుంది. అలాంటి ఐటెమ్స్ అన్నీ మేము ఇక్కడ తీసుకునేదానికి ఇప్పుడు ఈడికొస్తాము. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. బయలుదేరేసాము. కాఫీకైతే కేఫ్‌కైతే వచ్చాము ఒకరోజు. నేను, షన్ను, కార్తికేయ వచ్చాము. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఎక్కడ బాగుందని చెప్పినా వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఇదెక్కడ అనేది ఇంకొక వ్లాగ్‌లో అయితే డీటెయిల్‌గా చూపిస్తానండి. ఒక మంచి కాఫీ తాగడానికైతే వచ్చాము. కాఫీ అయితే చాలా బాగుండింది. నెక్స్ట్ ఇదెక్కడ ఏంటనేది మీకు ఒక వ్లాగ్‌లో పెడతాను. ఇది కాకుండా కాఫీ సీరీస్‌లాగా ఒకటి పెడతానులెండి. కాఫీలు ఎక్కడెక్కడ బాగుంటాయనేసి. నాకైతే కాఫీ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఒక వ్లాగ్ అయితే చేద్దాము. వైర్‌లెస్ మైక్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాను. మొత్తానికైతే పోర్ట్రానిక్స్ -7 అనే మోడల్ మైక్ అయితే ఒకటి తీసుకున్నాము. దీనికైతే ఒక రిసీవరు, ఒక మైక్ అయితే ఇచ్చారు. ఇదైతే రిసీవరు. దీనికి ఒక పక్కొచ్చి పెయిరింగ్ అయినప్పుడు వచ్చే ఇండికేషను. ఇంకో పక్కొచ్చి ఛార్జింగ్ పాయింట్ అయితే ఒకటిచ్చారండి. ఇదైతే రిసీవరు. ఇది ప్లగ్ అండ్ ప్లే. దీన్ని డైరెక్ట్‌గా మొబైల్‌కి పెట్టి వాడుకోవాలా. ఇదైతే మైక్ అండి. ఈ మైక్ వచ్చి చాలా బాగుంది. నాయిస్ క్యాన్సిలేషన్‌కి పైన ఇది కూడా ఇచ్చారు. పెట్టుకోవడానికి ఒక క్లిప్ కూడా బాగుంది. ఇదైతే దీని కింద ఒక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఒకటిచ్చారు. దీనికి కూడా ఒక ఛార్జింగ్‌కి ఒక పాయింట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ తగినప్పుడు ఛార్జింగ్ చేసుకోవడానికి. దీని కిందైతే ఆన్ ఆఫ్ పవర్ బటన్ అయితే ఒకటుంది. దీన్ని కొంచెంసేపు అట్లా కొంచెం లాంగ్ ప్రెస్ చేశామంటే ఈ విధంగా అయితే ఆన్ అయిపోతుంది. ఇది బ్లింక్ అవుతుంది కదండీ! దీన్ని గాని పెయిరింగ్ చేశామంటే ఆ బ్లింకింగ్ పోయి గ్రీన్ లైట్ మాత్రం ఉంటుంది. అది నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఈ బాక్స్ కింద ఏదో పెట్టినట్టున్నారు. చూద్దామని చెప్పి తీశాను. ఇదొచ్చి ఒక కేబుల్ చార్జర్ అయితే ఒకటిచ్చారు. ఇదొచ్చి సి టైప్‌కి అయితే వర్క్ అవుతుందండి. సి టైప్ కేబుల్ ఇది. ఇది మనకి ఇది రిసీవర్ కూడా సి టైప్‌లోనే ఉంటుంది. ఛార్జింగ్ కోసం ఒక వైర్ అయితే ఇలా ఇచ్చారు. ఇప్పుడైతే మనము రిసీవర్‌ను ఫోన్‌కి కనెక్ట్ చేసాము. ప్లగ్ అండ్ ప్లే కాబట్టి.
మైక్ అయితే ఇదండి. మైక్‌ని మనము ఇట్లా మనం కనెక్ట్ చేయగానే ఈ విధంగా పేర్ అయిందంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదండీ! ఇప్పుడైతే బ్లింకింగ్ నిలిచిపోతుంది. ఇలా ఉందంటే కనెక్ట్ అయినట్టు అర్థము. ఇప్పుడు ఈ మైక్ ద్వారానే నేను అయితే మాట్లాడుతున్నాను. ఎలా ఉందో చూద్దాము. ఇంకా ఈ మైక్ యొక్క ఫీచర్స్‌కి వచ్చేసరికి దీంట్లో నాయిస్ క్యాన్సలేషన్ అయితే బాగుందని చెప్పారు. నెక్స్ట్ ఇదొచ్చి ప్లగ్ అండ్ ప్లే. ఇంకొచ్చి మనము 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు అయితే ఈ మొబైల్‌తో మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే 20 మీటర్ డిస్టెన్స్ నుంచి మనం మాట్లాడినా కూడా వాయిస్ క్లారిటీ ఉంటుందని చెప్పారు. మళ్ళొచ్చి లాంగ్ బ్యాటరీ లైఫు. మళ్ళొచ్చి ఇప్పుడు మనం ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు మొబైల్‌లో గాని ఒకవేళ ఛార్జింగ్ తగ్గినట్లయితే మనం రిసీవర్‌లో మీకు ఇంతకుముందు చూపించాం కదండీ! ఛార్జింగ్ పాయింట్‌ని. దాని ద్వారా మనము ఛార్జింగ్ చేసుకుంటూనే వర్క్ డిస్టర్బ్ కాకుండా కంటిన్యూగా ఇట్లా వర్క్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ అయితే ఉంది. ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మనం ఇంకా వాడినాక ఇంకొంచెం ఎలా ఉంటుందేమో అనేది ఇంకొక లాగ్‌లో చూద్దాము. ఇంకా ఆదిత్య ఐఫోన్ కొన్నాడండి మొత్తానికి. ఐఫోన్ 16 యాపిల్ చాలా కొనాలనుకొని మొత్తానికి సాధించాడు. ఇంగా వాడు మొబైల్ కొనిన దానికి మేము పార్టీ చేసుకున్నాము. వాళ్ళ బాబాయ్ పార్టీ ఇచ్చాడు. ఇంకా తిరుపతిలో అయితే వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పాను మీకు. సరే అలా సరదాగా అలా పోయిద్దాం అనేసి ఇంకా క్లైమేట్ అది బాగుంటుంది కదా వర్షం పడితే. మీకు అందరికి కూడా చాలా ఇట్లా తిరగడం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమండి ఇలా తిరగడానికి వర్షంలో పోయేటప్పుడు. సరే కార్ తీసుకొని సరదాగా అలా తిరిగేసి వస్తామని బయలుదేరాము. మొత్తం అట్లా తిరిగేసి చాలా గ్రీనరీ అంతా చాలా బాగుంది. కంటిన్యూగా ఒక 7 డేస్‌గా పడడం వల్ల గ్రీనరీ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా ఒకరోజు సాయంత్రం అయితే స్నాక్స్ తినడానికి ఇక్కడికైతే వచ్చామండి. ఇక్కడైతే బోండాలు, బజ్జీలు, స్వీట్ ఐటెమ్స్ అంతా చాలా బాగుంటుంది. వాళ్ళే ఓన్‌గా ప్రిపేర్ చేస్తారిక్కడ. ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ ఆనియన్ పకోడా అనేది ఇక్కడ చాలా ఫేమస్ అండి. అంటే ఇక్కడ ఉండే ఆనియన్ పకోడా టేస్టు చాలా బావుంటుంది. ఇది అన్నమాచార్య కళామందిరం పక్కనొస్తుంది. తిరుపతిలో ఉన్నోళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే ఈ షాపు తెలిసుంటుంది. ఇంకా ఆకలిగా ఉందండి. ఇక్కడికొచ్చి ఇంకా బోండాలవి తింటున్నాను. అప్పటికప్పుడు వేడి వేడిగా వేయిచ్చారు. చాలా బాగుంది. మీరు గూడా ఎప్పుడైనా ఈ పక్కొచ్చినప్పుడు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీ వ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుకొస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. బాయ్.